ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. గ్రామ వార్డు సిబ్బంది చేపట్టిన వివిధ సర్వే ప్రక్రియలను వేగవంతం చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. కాకినాడ సముద్ర తీరంలో ఇండో అమెరికా వాయుసేన విన్యాసాలు. బీచ్ రోడ్లో ట్రాఫిక్ను నిషేధించిన పోలీస్ అధికారులు. ఇంటర్ ప్రథమ సంవత్సర దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. వివరాలు వెల్లడించిన అన్నవరం సత్యవతీదేవి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మూర్తిరాజు. వైభవంగా శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం. కనులారా తిలకించి తరించిన భక్తజనం. ఇక వివరాల్లోకి వెళ్తే, గ్రామ వార్డు సిబ్బందితో నిర్వహిస్తున్న వివిధ సర్వే ప్రక్రియలను వేగవంతం చేసి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో జరుగుతున్న వివిధ రకాల సర్వేల పురోగతిపై GSW రాష్ట్ర కార్యదర్శి RTGS CEO K భాస్కర్ సోమవారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. వర్క్ ఫ్రం హోం, ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు సేకరణ, ఇతర సర్వేల పురోగతి, 0 నుండి 6 సంవత్సరాలలోపు చిన్నారులకు ఆధార్ ఎన్రోల్మెంట్, సచివాలయ సిబ్బంది హేతుబద్ధీకరణ, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై GSW రాష్ట్ర కార్యదర్శి RTGS CEO K భాస్కర్ జిల్లా కలెక్టర్లతో చర్చించారు. అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులతో మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా చేపట్టిన వర్క్ ఫ్రం హోం, ఇతర సర్వే ప్రక్రియలపై ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే ప్రక్రియలపై ప్రత్యేక దృష్టి పెట్టినందున జిల్లా స్థాయి అధికారులు సర్వేల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ CEO లక్ష్మణరావు, జిల్లా పంచాయతీ అధికారి వి రవికుమార్, కాకినాడ పెద్దాపురం DLDOలు P వాసుదేవరావు, ప్రసాదరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాకినాడ గ్రామీణం సూర్యరావుపేట వద్ద సముద్ర తీరంలో నేవల్ ఎన్క్లేవ్లో మంగళవారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు టైగర్ ట్రయం పేరిట ఇండో అమెరికన్ వాయుసేన విన్యాసాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సముద్ర తీరంలోకి ప్రజలు, పర్యాటకులు, వాహనదారులు రావద్దని ఇప్పటికే పోలీసులు గస్తీ నిర్వహించడమే కాకుండా ట్రాఫిక్ను దారి మళ్లించారు. తూర్పు నౌకాదళంతో పాటు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు, అమెరికా సైనిక దళాలు పాల్గొన్నాయి. సముద్రంలో INS జలాస్య, USS కామ్స్టాక్ ద్వారా ఇండో అమెరికా నావికా దళాల విన్యాసాలు చేశారు. కాకినాడ జగన్నాథపురంలో గల అన్నవరం సత్యదేవి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రవేశాలను ప్రారంభించినట్లు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ CHVN మూర్తిరాజు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలలో అందిస్తున్న ఉచిత విద్యను, పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలోనే ఉత్తమమైన కళాశాలగా తమ కళాశాల గుర్తింపు పొందిందని ఆయన చెప్పారు. అదేవిధంగా తమ కళాశాలలో గత ఏడాది ఉత్తమమైన ఫలితాలను సాధించడమే కాకుండా అమరావతిలో గల విట్లో తమ కళాశాలకు చెందిన విద్యార్థినులు సీట్ సాధించడం జరిగిందని ప్రిన్సిపల్ మూర్తిరాజు వివరించారు. ఎంపీసీలో హైయెస్ట్ మార్క్స్ 974, బైపీసీలో హైయెస్ట్ మార్క్ 970, CECలో 964,
హెచ్ఈసిలో 950 మార్కులు సాధించిన ఘన చరిత్ర. విట్ అమరావతిలో ఫ్రీ సీటు, అంటే మామూలుగా మనం డబ్బులు పెట్టి చదవాలంటే 4 ఇయర్స్కి కానీ 40 లక్షల ప్యాకేజీ ప్రభుత్వం తరపున జిల్లా టాపర్గా వచ్చిన మా కళాశాల అమ్మాయికి ఫ్రీ సీట్ కూడా రావడం జరిగింది. ఇలా ఎన్నో అవకాశాలు, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, తర్వాత జూనియర్ రెడ్ క్రాస్, ఇలా ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలతో మా వాళ్ళకి ప్రవేశాలు. అదేవిధంగా ఈ పిల్లలిద్దరూ కూడా నేషనల్ లెవెల్లో ఒరిస్సాలో జరిగిన జూనియర్ రెడ్ క్రాస్ టీం తరపున నలుగురు విద్యార్థినులు ఒరిస్సాలో పాల్గొని మన రాష్ట్రానికి మిగతా రాష్ట్రాలతో పోటీగా నెంబర్ 1 స్థానాన్ని సాధించి చక్కటి సర్టిఫికెట్లు అందించుకుని వచ్చారని చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాను. అదేవిధంగా రగ్బీ టీం కూడా మా కళాశాల నుంచి అప్పుడే 4 నేషనల్స్ ఆడింది. ఇప్పుడు 12 నుంచి అనంతపూర్లో జరిగే సీనియర్ పోటీలకు 4 అమ్మాయిలు మన కళాశాల నుంచి ఎంపికయ్యారని చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాను. ఇలాగా ఆటల్లోనూ అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ అన్నిట్లోనూ కూడా మా కాలేజీ టాపర్స్గా ఉంటుంది. చక్కటి స్టాఫు, ప్రకృతి రమణీయతతో నిండిన వాతావరణం, అన్నిటికంటే మించి టాపర్స్ కాలేజీగా రాష్ట్రంలోనే ఉత్తమమైన కాలేజీగా మా కాలేజీ గుర్తింపు పొందింది. ఇది కాక ప్రభుత్వం తరఫున అక్షయ పాత్ర ద్వారా మిడ్ డే మీల్స్ పథకము, శానిటరీ నాప్కిన్స్, ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఒకటి కాదు పిల్లలకి ఏ అవసరాలు ఉన్నాయో అన్ని అవసరాలు కూడా మా స్టాఫ్ మేము కలెక్ట్ చేస్తున్నాం. కాకినాడ న్యూ రైల్వే పోలీస్ స్టేషన్ ఎదురుగా వెంకటేశ్వర నగర్లో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో సీతారాముల దివ్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. దేవాలయ పూజారి బ్రహ్మశ్రీ పుల్లేటి కుర్తి సుబ్రహ్మణ్య శివాచార్య, చిట్నీడి మూర్తి, గాదేశ్వర రామకృష్ణ పర్యవేక్షణలో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. న్యూ రైల్వే పోర్ట్ స్టేషన్ వెంకటేశ్వర నగర్లో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో వెంకటేశ్వర నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివపార్వతి కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరిగిందని దేవాలయ పూజారి బ్రహ్మశ్రీ పుల్లేటి కుర్తి సుబ్రహ్మణ్య శివాచార్య, చిట్టీడి మూర్తి, 13వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గాది శివరామకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో వెంకటేశ్వర నగర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివపార్వతి కళ్యాణం భారీ అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చిట్నూటి నారాయణమూర్తి, సత్యవతి, సాయి ఈశ్వర సత్యనారాయణ, సూర్య వెంకటలక్ష్మి దంపతులు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆలయాన్ని 1964 మల్లవరపు సత్యనారాయణ శంకుస్థాపన చేయడం జరిగిందని, 1976లో విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. శివపార్వతి కళ్యాణం సందర్భంగా వివిధ రకాల పూలు, వివిధ రకాల ద్రవ్యాలతో పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం భక్తులకు భారీ అన్నదానం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లవరపు దీపక్, సత్యకుమారి, పారపు రమేష్, సూర్యప్రదీప్, హేమ తదితరులు పాల్గొన్నారు. అటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీశ్వర స్వామి ఆలయంలో కళ్యాణం జరగడం జరిగింది. ఇది 1964 సంవత్సరంలో మల్లవరపు సత్యనారాయణ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు 1976కి ఇది పూర్తయి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం చేయడం జరుగుతుంది. శ్రీ కాశీ విశ్వేశ్వరరావు గారు దాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతుంది. ఎక్కడా లేని విధంగా ఈ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామిది అలాగే కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణాలు జరగడం అనేది అరుదు. ఎక్కడా కూడా రెండు ఒకచోటే ఎక్కడా జరగవు. అంత పవిత్రంగా ఇక్కడ ఈ ఆలయంలో జరగడం జరుగుతుంది. ఈరోజు కనుల వైకుంఠంగా ప్రజలందరూ రావడం జరిగింది. అలాగే కళ్యాణం కూడా బ్రహ్మాండంగా జరిగి దీనికి ట్రస్టీ గారు కూడా ట్రస్టీ గారి ఆధ్వర్యంలో అయితేనో మన పుల్లేటి శర్మ గారి ఆధ్వర్యంలో అయితేనో భారీ ఎత్తున జనం రావడం జరిగింది. అలాగే వెంకటేశ్వర కాలనీకి సంబంధించినటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈరోజు అన్నదానాన్ని కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దీని భక్తులు విశేషంగా వచ్చి తీర్థప్రసాదాలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇది కనుల విందుగా ప్రతి సంవత్సరం కూడా చేయడం అనేది ఒక మహత్తర కార్యక్రమంగా ఊహించి మంచి అందరూ కూడా దీనికి సపోర్ట్ చేయాలని, భక్తులందరూ కూడా వచ్చి దీన్ని కోఆపరేట్ చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఈరోజు మా ఎమ్మెల్యే అయినటువంటి వనమాడి వెంకటేశ్వరరావు గారు రావాల్సి ఉంది. కానీ ఆయన వేరే కారణం వల్ల ఊర్లో లేని కారణంగా ఆయన రాలేకపోయారు.
ఆయన ఆధ్వర్యంలో మా అందరూ కూడా, మా కార్యకర్తలు కూడా అందరూ కూడా, ఇక్కడ భక్తులు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయాలని, దిగ్విజయంగా నడిపించాలని చెప్పేసి ఆయన ఆశించడం జరిగింది. అలాగే జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ అందరినీ కూడా కోరుకోవడం. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే డ్రైవర్లపైనే కాకుండా సంబంధిత విద్యా సంస్థల యాజమాన్యాలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పిఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలు, కళాశాల విద్యార్థులను తీసుకువెళ్లే వాహనాలకు సంబంధించిన డ్రైవర్లకు సిఐ శ్రీనివాస్ క్లాస్ తీసుకున్నారు. అలాగే వారి లైసెన్సులు, వాహనాల ఇన్సూరెన్స్, ఫిట్నెస్ పత్రాలను తనిఖీ చేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ నగరంలోని 10వ డివిజన్ దుమ్ములపేట ప్రాంతంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాల్లో సర్వం కోల్పోయిన వారికి ఇప్పటి వరకు ఎటువంటి ప్రభుత్వ సహాయం అందించకపోవడం చాలా దారుణమని కౌడా మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైసీపీ నాయకులు సుంకర విద్యాసాగర్లు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సూచనల మేరకు అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు. బాధితుల పరిస్థితిని వారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సుంకర విద్యాసాగర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చక్రవర్తి, బ్రహ్మానందం, కృష్ణ, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇచ్చో లేకపోతే లోన్స్ ఇచ్చో లేకపోతే ఎవరు లేకపోతే ఎవరో ఒకరి ద్వారా పెద్దల ద్వారా డొనేషన్ వసూలు చేసి వాళ్ళకి ఉండడానికి ఇల్లు కట్టించి చాలా కార్యక్రమాలు ఇంతకుముందు చంద్రశేఖర్ రెడ్డి గారు చేశారు. కానీ ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఇప్పటికి 10 రోజులైనా కానీ వాళ్ళు ఎలా ఉండే పరిస్థితులు అలాగే ఉన్నారు. ఇక్కడ చూస్తే తల్లి కూడా ఆల్రెడీ తన గర్భిణి, ఆవిడ ఎక్కడ ఉండాలి, ఆవిడకి పౌష్టికాహారం ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా ఏం పట్టించుకోకుండా ఇక్కడ నాయకులు ఎవరి ఆడవాళ్ళు ఉండి ఎవరి పనులు చేసుకుని స్టేట్మెంట్లు అయితే మాత్రం గట్టిగా సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. కానీ నిజంగా కష్టం వస్తే ఆదుకోవడానికి మాత్రం ఏ ఒక్క నాయకుడు ఎదురు రావట్లేదు. మీ ఎవరికి కూడా ఎటువంటి మీకు ఈ సందర్భంగా భరోసా కల్పిస్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. పేద ప్రజలు ఎప్పుడు ఏ ఇబ్బందులు ఉన్నా సరే తన సహాయం ఏం చేయాలో అదే చేయగలుగుతాడు. సరే ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచి వీళ్ళని ఆదుకోవాలని, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరం కూడా ఉద్యమం చేపడతాం, కలెక్టర్ గారిని కలుస్తాం. లేకపోతే మేము చేయలేమని ప్రభుత్వం చెప్తే కనుక మేము వీళ్ళందరినీ కూడా విరాళాలు సేకరించి మేము వీళ్ళని నిలబెడతామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశం మాకు కల్పించిన మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే పేద ప్రజలందరూ కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఆయన ఉన్నాడని భరోసా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే కాకినాడ పట్టణానికి ఏం చేయాలన్నా ముందు నడిపించే ఏకైక నాయకుడు మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అదే విధంగా ఈ రోజు కూడా అధికారం ఉన్నా లేకపోయినా వీళ్ళకి భరోసా ఇస్తూ నేను ఉన్నానని చెప్పేసి ఆర్థిక సహాయం చేయమని మమ్మల్ని అందరినీ వాళ్ళకి భరోసాగా ఉండమని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడికి సుమారు వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు రావడం జరిగింది, కానీ వాళ్ళు ఇంకా మాకు ఏమీ చేయలేదు, వాళ్ళ ఆర్థిక సహాయం కూడా ఏమీ అందించలేదు, కేవలం సచివాలయ సిబ్బంది మాత్రమే వచ్చి ఏం జరిగింది అని కనుక్కున్నారు అంతే అని చెప్పేసి వాళ్ళు బాధితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము అందరం కూడా కోరుకునేది ఏంటంటే వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళకి ఏ విధంగా ఇల్లు అది కాలిపోయిందో వాళ్ళకి ఆ ఇల్లు అది అక్కడ కట్టుకునే విధంగా సహాయ సహకారాలు ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు చేయాలని చెప్పేసి మేము అందరం తెలియజేసుకుంటూ ఈ రోజు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేద ప్రజలకు నేనున్నాను అని చెప్పేసి ప్రతిసారి కూడా అండగా ఉంటూ చిన్న పిల్లల దగ్గర నుంచి దుమ్ములపేటలో మీరు అందరూ చూసుకుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు అంటే ఉచితంగా కూడా బస్సులు ఇప్పించి అంత సేవ చేసిన నాయకుడు ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. కాబట్టి మేమందరం కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చి భరోసా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు తోడుగా అండగా ఉంటారని చెప్పేసి మేము చెప్పడం, వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా అమ్మ మీరు వచ్చారు, ఈ రోజు ఇంత మంచి సహాయం చేశారు, ఎమ్మెల్యే గారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కూడా ఆశీర్వచనాలు అందించారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించి తక్షణమే ఏ చర్య అయితే తీసుకోవాలో అన్ని వాళ్ళకి ఆర్థికంగా కానీ ఏ విధంగా అయితే సహాయం అందించాలో అన్ని సహాయాలు అందించాలని చెప్పేసి మేము అందరం కోరుకోవడం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు.
జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. శ్రీకాకుళం పోరాట యోధుడు అజ్ఞాత వీరుడు పైలా వాసుదేవరావు 15వ వర్ధంతిని విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం కాకినాడ కచేరిపేటలో గల ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో ఈ నెల 13వ తేదీన జరిగే పైలా వాసుదేవరావు 15వ వర్ధంతి సభకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను జె వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైలా వాసుదేవరావు తన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా విప్లవ పోరాటాన్ని సాగించారని, పోలీసు నిర్బంధాన్ని, ప్రభుత్వ నిర్బంధాన్ని లెక్క చేయకుండా జీవితాంతం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆర్ రాఘవులు, ఐఎఫ్టియు నాయకులు జి రాజ్కుమార్, దుర్గారావు, నాగేశ్వరరావు, చంద్రారావు, తాతారావు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణ, గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ నాయకులు సతీష్, అడపారాజు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే శ్రీకాకుళ పోరాటంలో అనేక నిర్బంధాలని, అనేక పోలీసు ఎన్కౌంటర్లని తప్పించుకొని ఆయన పార్టీని బతికించడానికి, కార్యకర్తలని బతికించుకోవడానికి అనేక రహస్య జీవితంలో అనేక ఉద్యమాలు సాగించారు. ఈ ఉద్యమంలో వెంపటాపు సత్యం, ఆదిపట్ల కైలాసం, అదేవిధంగా దేవినేని మల్లికార్జునం, అనేక మంది సుబ్బారావు ప్రాణనిగ్రహి తమ విలువైన ప్రాణాలు అర్పించినప్పటికీ కూడా మొక్కవారి ధైర్యంతో మరింత కేటర్ను కూడగట్టుకుని ఈ దేశంలో భూమి భుక్తి విముక్తి సాగాలని, దోపిడి పీడనలు పోవాలని, కార్మిక కష్టజీవుల రాజ్యం రావాలని చెప్పేసి ఆయన జీవితాంతం కూడా హార్నిష్లో శ్రమించి విప్లవోద్యమానికి అంకితమై పనిచేశారు. ఆయన స్ఫూర్తితో నేటికి కూడా విప్లవకారులు పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈనాటికి కూడా దోపిడీ పీడనలు కొనసాగుతూ ఉన్నాయి. దోపిడీ మరో రూపంలో విస్తరిస్తూ ఉంది. కార్మిక చట్టాలు రద్దు చేస్తూ ఉన్నారు, లేబర్ కోడ్ తీసుకొస్తా ఉన్నారు, ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు, ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తూ ఉన్నారు, నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతున్నాయి. వీటిలన్నింటిలో కూడా ఓటు బ్యాంక్ రాజకీయ నాయకుల విధానాలు ప్రధాన కారణం అనేది మనకి అర్థమవుతా ఉంది. వీటికి వ్యతిరేకంగా పోరాడితే తప్ప ఈ దేశంలో పీడిత ప్రజల విముక్తి ఉండదు. అందుకోసం పునరంకితం కావాలి. పైలా వాసుదేవరావు గారి వర్ధంతి సభని స్ఫూర్తిగా తీసుకొని విప్లవకారుల ఐక్యత కోసం పోరాడుతూ, విప్లవకారుల ఐక్యతను సాధిస్తూ విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క విప్లవ కార్యకర్త పునరంకితం కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ సందర్భంగా ఆయన పోస్టర్ని, కరపత్రాలని మేము రిలీజ్ చేస్తా ఉన్నాం. ఈ సభను విజయవంతం చేయాలని జిల్లా ప్రజానీకాన్ని, రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాం. ఆరోగ్యమే మన సంపద అని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆహార నియమాలు పాటిస్తూ మంచి ఆరోగ్యవంతులుగా జీవించాలని, అంతకంటే మనం ఎన్ని కోట్లు సంపాదించినా మన ఆరోగ్యం చాలా ముఖ్యమని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పాస్ట్ డైరెక్టర్, రాష్ట్ర సెటిల్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ 106 మాట్లాడుతున్నాను. ఈరోజు పద్మారావు ఎల్ఎంఎఫ్ క్లబ్ ఆరోగ్య ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి మేమందరం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మంచి భావంతో మేము ర్యాలీ చేయడం జరిగింది. ఇబ్బందులు మనం కొనిపించుకుంటున్నాము. అయితే ప్రతి ఒక్కరూ కూడా వ్యాయామం అనేది తప్పనిసరి. అలాగే వచ్చి 20 సంవత్సరాల్లో మన ఇండియాలో సుమారు 40 కోట్లు తోలకాయలుగా తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే మన తినే ఆహారపు అలవాట్లు అవ్వచ్చు, ఆహారపు కల్తీ అవ్వచ్చు. అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాము పెరుగు కల్తీ, పాలు కల్తీ, ఇలా అన్ని రకాల కల్తీతో మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము. అలాగే మానసిక ప్రశాంతత కూడా చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా రొటీన్ లైఫ్ అంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఆఫీసులో ఉద్యోగస్తులు ఉంటే ఆఫీసర్ టెన్షను, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళే టెన్షను, తల్లిదండ్రులు పిల్లల్ని పంపించే టెన్షను, ఇలా ఒక రకమైన ఒత్తిడి కాదు, ప్రతి ఒక్కరు ఒత్తిడికి గురవుతున్నారు. సో మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా ఉంటే మనం ఆరోగ్యంగా జీవించగలము. అలాగే గుండె జబ్బులు, అలాగే షుగర్ వ్యాధులు, ఇటువంటి వ్యాధులు రాకుండా మనందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు లయన్స్ క్లబ్ కాకినాడ సంకల్ప సభ్యులు మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్, పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తమ్మవరం గ్రామం పంచాయతీ కార్యాలయంలో లయన్స్ క్లబ్ సంకల్ప లయన్స్ క్లబ్ సహస్ర ఆధ్వర్యంలో మెడికోర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ జరిగింది.
కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ సమయమంత్రి లావణ్య అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్, పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ విశిష్ట అతిథులుగాను, మెడికోవర్ హాస్పిటల్ కాకినాడ సెంటర్ హెడ్ సుభాకర్ రావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. మెడికల్ క్యాంపును ముఖ్య అతిథి ఈశ్వర్ కుమార్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించగా డాక్టర్ ఛాంబర్ను డాక్టర్ బాదం బాలకృష్ణ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. మెడికోవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ సుభాకర్ రావు మెడిసిన్ కౌంటర్ ప్రారంభించారు. సందర్భంగా గవర్నర్ ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ మహిళా క్లబ్ అయిన లయన్స్ క్లబ్ సంకల్ప్ మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగించుకోవాలని అన్నారు. మెడికోవర్ హాస్పిటల్ హెడ్ సుభాకర్ రావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ పెట్టే మెడికల్ క్యాంపులకు తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ మెట్ట వెంకటేష్, జీవి చైతన్య, డాక్టర్ హరిణి, డాక్టర్ కీర్తి, డాక్టర్ లక్ష్మీ ప్రవీణ, డాక్టర్ సుదర్శన్ రెడ్డి, డాక్టర్ వివిఆర్ వసంతకుమార్లు పాల్గొని రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా మెడికల్ క్యాంపులో పాల్గొన్న వారికి మెడికోవర్ వైద్య బృందం బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించి ఫ్రీ మెడిసిన్ పంపిణీ చేశారు. అనంతరం అతిథులను లయన్స్ క్లబ్ సంకల్ప్ సభ్యులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తమ్మవరం గ్రామ పెద్దలు గొల్లపల్లి అప్పలరాజు, లయన్స్ క్లబ్ ఎల్సీఎఫ్ కోఆర్డినేటర్ మెట్ట రాధ, రీజనల్ చైర్పర్సన్ పున్నరాజు రాజేశ్వరి, జోన్ చైర్పర్సన్ సామరాజేశ్వరి, ప్రాజెక్ట్ చైర్పర్సన్ శ్రీదేవి, క్లబ్ సెక్రటరీ సువర్చల, రత్నమాలతి, సహస్ర, పిఎస్టీలు రేవంత్ కుప్పిశెట్టి, లక్ష్మీ నాగేంద్ర, సాయికృష్ణ, పురాణ పండ పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ సంకల్పు మరియు కాకినాడ సహస్ర ఆధ్వర్యంలో తమ్మవరం గ్రామంలో మెగా మెడికల్ క్యాంపు మెడికోవర్ హాస్పిటల్ వారి సహకారంతో జరుగుతున్నది. ఈ యొక్క వైద్య శిబిరంలో స్కిన్ను, డెంటల్, ఆర్థో, మరి అలాగే వివిధ రకమైన ఫిజియోథెరపీ, ఇలాంటి రకరకాల వ్యాధుల గురించి కార్డియోథెరపీ, కార్డియో కూడా ఉన్నది. బీపీ, షుగర్ టెస్టులు మొత్తం ఏవైతే ఉన్నాయో అవన్నీ 9 రకాల టెస్టులు ఉచితంగా నిర్వహించి మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. ప్రత్యేకంగా జనరల్గా ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే వెయిటింగ్ పీరియడ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది. అటువంటిది పెద్ద పెద్ద డాక్టర్లు, డాక్టర్ మెట్ట వెంకటేష్ గారు వచ్చి ఇలాంటి పెద్ద పెద్ద డాక్టర్లు, చాలా బిజీగా ఉన్న డాక్టర్లు ఈరోజు మీ యొక్క గ్రామంలో రావడం అనేది నిజంగా మనందరూ అదృష్టం. ఈ లయన్స్ క్లబ్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఇలా మెగా మెడికల్ క్యాంపులు చేయడం, వైద్య సదుపాయాలు ఏవైతే ఉన్నా ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి తేవడం అనేది మా సంకల్పం. అలాగే రూరల్లో జనరల్గా ఈ యొక్క పెద్ద పెద్ద డాక్టర్లు సెటిల్ అవ్వడం కానీ వైద్య సేవలు అందించడం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. మీ అందరినీ కోరేది ఏంటంటే ఇటువంటి క్యాంపులు పెట్టినప్పుడు అందరూ సద్వినియోగపరుచుకొని ఆ డాక్టర్ల కన్సల్టేషన్ తీసుకొని మీకున్న వ్యాధులు నయం చేసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మరి వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన క్లబ్ ప్రెసిడెంట్ లావణ్య గారికి, ఆ తదితరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా డాక్టర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్డియో, ఆప్టమాలజిస్ట్, షుగర్, వీళ్ళందరూ కలిపి ఇంతమందిని ఈ తమ్మవరం గ్రామం తీసుకొచ్చి సుమారు ఇక్కడ 300 మంది ప్రజలు ఈరోజు ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకుంటున్నారు. దీన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన మెడికల్ వారికి ముందుగా మా లయన్స్ క్లబ్ తరఫున, జిల్లా తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ, కాకినాడకి ఇంచుమించు 10 కిలోమీటర్ల దూరంలో ఈ తమ్మవరం గ్రామం, ఇక్కడ ప్రజలందరూ ఒక మల్టీ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ ఇక్కడికి వచ్చి చూస్తున్నందుకు, వారి సేవలు ఉపయోగించుకుంటున్నందుకు, వారి చేత వారికి ఈ సేవలు అన్ని లభించడానికి కారణమైన ఈ సంకల్ప వారు సహస్ర వారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాంటి క్యాంపులు మన ఈ మెడికవర్ వారి దగ్గరలో ఉన్న గ్రామాలన్నీ కూడా చేయడానికి మాటలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. వారు కూడా చేయడానికి ముందుకు వచ్చారు. త్వరలో ఆ కార్యాచరణ కూడా చేయడానికి మనం ముందుకు రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా సంకల్ప వారికి, సహస్ర వారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేసుకుంటూ, మెట్ట వెంకటేష్ గారికి స్కిన్ స్పెషలిస్ట్ ఆయన చాలా బిజీ డాక్టర్ కాకినాడలో, వారు కూడా ఈ శిబిరం ఉదయం నుంచి ఇక్కడ నుండి స్కిన్ స్పెషలిస్ట్ కూడా ఆయన వారి ఆధ్వర్యంలో ఈ సేవలు జరగడానికి వారిని కూడా అభినందిస్తూ ఆహ్వానాన్ని మరణించి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, లయన్స్ పెద్దలు, లయన్స్ మిత్రులు, సెంట్రల్ మెంబర్స్ అండ్ తమ్మవరం గ్రామ పెద్దలైన అప్పలరాజు గారికి, మెడికోవర్ టీమ్ మొత్తం, మెడికోవర్ హెడ్తో సహా మెడికోవర్ టీమ్ అందరూ, మా సంకల్ప్ మెంబర్స్లో ఉన్న డాక్టర్స్, డెంటల్, ఫిజియోథెరపీ అందరికీ పేరున కూడా నేను అన్న వెంటనే నాకు సహకరించి ఇక్కడ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి
మెట్ట వెంకటేష్ గారు కానీ రాజ్ గారు కానీ అందరూ కూడా అందరికీ నాకు సపోర్ట్ చేసి నేను నా ఆహ్వానాన్ని ఇక్కడికి మన్నించి ఇక్కడికి వచ్చినందుకు గవర్నర్ గారికి అందరికీ ధన్యవాదాలు సార్. ఈ మెడికల్ క్యాంప్ ఈ రోజు మధ్యాహ్నం దాకా జరుగుతుందండి. ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ ఉపయోగపడాలి. ఈ టెస్ట్లు అన్నీ కూడా ఫ్రీ మెడిసిన్స్తో సహా ఒక 9 వివిధ రకాలైన ఆరోగ్య సేవలతోటి మేము ఈరోజు లయన్స్ క్లబ్ సంకల్ప సహస్రం ముందుకు వచ్చామండి. దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా నా కృతజ్ఞతలు మెడికోవర్ టీమ్కి అండ్ ఈ ఊరు పెద్దలైన అప్పలరాజు గారికి. థ్యాంక్ యూ సో మచ్. సంకల్ప్ వారు మొట్టమొదటి నుంచి చేస్తూ ఉన్నారు, వారికి అభినందనలు. ఎందుకంటే ఇటువంటి సహాయ సహకారాలు, ఈ వైద్య సహాయం అనేది చాలా ముఖ్యమైనది. ఇటువంటి సహాయ సహకారాల్లో ముందుంటి మందులు ఏర్పాటు చేయడం, ఒక మహిళా క్లబ్ అయి ఉండి ఎంత చక్కగా చేస్తూ ఉన్నారంటే వారందరూ కూడా మనం అభినందించాలి. అలాగే గ్రామ పెద్దలందరూ కూడా ఇటువంటి అవకాశాలు, ఎందుకంటే క్లబ్బులు సహకారం, ఆ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ఈ వైద్య శిబిరానికి మీ సహకారం కూడా పూర్తిగా ఉండి మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తినిగా మనం తీసుకొచ్చి ఇక్కడ ఈ వైద్య సహాయం అందించగలిగితే వారికి కూడా సహాయంగా ఉండదు. ఎందుకంటే పెద్దలు ఎవరైనా ఉన్నారంటే ఎవరో ఒకరు సహాయం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి గంటల తరబడి వేచి ఉండి వైద్యం చేయించుకునే రోజుల నుంచి మీ దగ్గరికి మరి వైద్య బృందం వచ్చింది అంటే మీ యొక్క అదృష్టంగా భావించి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సాయంత్రం వరకు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మందులు కూడా ఏర్పాటు చేశారు. చక్కని మందు కూడా డాక్టర్ మెట్ట వెంకటేష్ గారు ఆధ్వర్యంలో మందులన్నీ కూడా తెప్పించడం జరిగింది. ఉచితంగా మీకు ఇస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీరు వైద్యం చేయించుకుని కూడా తీసుకొచ్చి వైద్యం చేయించాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతూ ధన్యవాదాలు. ఆహార ప్రియులకు సరికొత్త రుచులను అందించేందుకు ముందుకు వచ్చిన ఉగ్గు రెస్టారెంట్ ను కాకినాడ ప్రజలు ఆదరించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. అనే అనే ముఖ్యంగా ఈ యొక్క ఉగ్గులో కొబ్బరి పాలుతో చేసిన కొబ్బరన్నం గతంలో కాకినాడకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ బిర్యానీల కాలంలో, ఫ్రైడ్ రైస్ కాలంలో మనకి కొబ్బరన్నం మనందరికీ కూడా అందించడం ఏదైతుందో చాలా ఆనందం. ఆ విధంగా కాకినాడలో ప్రారంభమైన ఉగ్గు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెరగాలని చెప్పి మరింత బ్రాంచెస్ రావాలని చెప్పి మంచి ఆరోగ్యకరమైన ఆహారం తింటాం ఈ మధ్య ఒక అందరికీ సాంప్రదాయంగా మారింది. దీన్ని కూడా తప్పనిసరిగా ఎంకరేజ్ చేయాలి. మన రాగులతో తయారు చేసిన మన స్వీట్స్, అలాగే అనేక రకాల మన వంటకాలని మనం తిరిగి చూసే ఒక సాంప్రదాయం. ముఖ్యంగా గోదావరి జిల్లాలో తెలుగువారి వంటలకి ప్రసిద్ధి. అటువంటి గోదావరి మన కాకినాడ ప్రాంతంలో మీ ఉగ్గు రెస్టారెంట్ ప్రారంభించినందుకు అభినందన తెలియజేస్తూ, అయితే వాళ్ళు చాలా సంతోషం ఏంటంటే ఎమ్మెల్యే గారు అలాగే మా బీజేపీ అధ్యక్షులు అలాగే జనసేన అధ్యక్షులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆ విధంగా ఈ రెస్టారెంట్ 3 పువ్వులు అలాగే 6 ధనరాశులు ఆ విధంగా రావాలని చెప్పి మరింత వృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నారు. గ్రౌండ్స్ ఎదురుకుండా ప్రారంభించారు మన రూరల్ ఎమ్మెల్యే గారు నానాజీ గారు, మరియు మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ గారు శ్రీధర్ మాధవ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేశారు. మరియు మా మిత్రులు తోటవారు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉగ్గు రెస్టారెంట్లో మేము లోపలికి రాగానే ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చాలా సాంప్రదాయంగా చాలా నీట్గా ప్రజెంట్ చేసేటట్టు కనిపించారు. అదేవిధంగా చాలా ఇందుదార్షికంగా ఉన్నటువంటి శరణ్ దంపతులు బాగా సక్సెస్ఫుల్గా ఈ రెస్టారెంట్ని నడుపుతారని, పబ్లిక్ అందరూ కూడా ఆదరిస్తారని చెప్పేసి మేము భావిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామ వార్డు సిబ్బంది చేపట్టిన వివిధ సర్వే ప్రక్రియలను వేగవంతం చేయాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. కాకినాడ సముద్ర తీరంలో ఇండో అమెరికా వాయుసేన విన్యాసాలు. బీచ్ రోడ్లో ట్రాఫిక్ను నిషేధించిన పోలీస్ అధికారులు.
ఇంటర్ ప్రథమ సంవత్సర దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. వివరాలు వెల్లడించిన అన్నవరం సత్యవతీదేవి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మూర్తిరాజు. వైభవంగా శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కనులారా తిలకించి తరించిన భక్తజనం. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.